అసలు ఈ సంవత్సరం అంతా మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో విపులంగా తెలియజేస్తారా? మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. లాభ వ్యయ స్థానాలలో గురుగ్రహ సంచారం, దశమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శని, చతుర్థ స్థానంలో కేతువు, గురుశుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వీరికి దృఢ సంకల్పం ఉంటుంది. ప్రతి ఒక్క విషయానికి సంబంధించి శ్రీకారం చుట్టగలుగుతారు. కొన్ని శుభకార్యాలు, వ్యాపారాలు, ఉద్యోగ ప్రయత్నాలు, అనేక రకాల అంశాలలో దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. చేయాలని అనుకున్న ప్రతి పనిని, కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు, శ్రీకారం చుడతారు. ఈ సంవత్సరం వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశీ వ్యాపారాలు అనుకూలంగా మారతాయి. కొత్త పథకాలలో చేరి ధనాన్ని నిలువ చేయగలుగుతారు. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండే చిన్నపాటి సొమ్ముని దాస్తారు. మెల్లగా క్రితం తీసుకున్నటువంటి రుణాలని చెల్లించగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అవసరాలకు అండగా నిలుస్తారు. అయిన వాళ్ళని ప్రోత్సహిస్తారు. వాళ్ళని ఆదరించి వాళ్ళని నిలబెట్టే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి. సంతానం పట్ల బాధ్యత కలిగి ఉంటారు. వాళ్ళని అన్ని విధాలుగా మంచి మార్గంలో ఉంచడానికి మీరు కఠినంగా ప్రవర్తించే అవకాశం ఉన్నది. జీవిత ఆశయాన్ని సాధించగలుగుతారు. కొత్త వాహనం లేదా స్థలం కొనుగోలు చేయగలుగుతారు. ఇక ఈ జీవితంలో మనం ఈ కార్యక్రమాలను కానీ, ఈ అంశాలలో పురోగతిని కానీ సాధించలేమనుకున్నటువంటి ఒకానొక సమస్యకి పరిష్కారాన్ని తీసుకురాగలుగుతారు. అందులో విజయం సాధించగలుగుతారు. అధికారిక ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, రాసే పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కుటుంబ అవసరాల కోసం అధికంగా శ్రమపడి శారీరక బలహీనతను తెచ్చుకునే అవకాశం ఉంది. నేత్ర వ్యాధులు, శిరోవేదన తప్పకపోవచ్చు. జలగండాలు పొంచి ఉన్నాయి. పిక్నిక్లకి, విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలకు మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం, మెడికల్ అసిస్టెన్స్ తీసుకోవటం అనేది సూచించడం అయినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి. మీ పేరు మీద ఉన్న వ్యాపారాలు ఆర్థికంగా బలపడతాయి. అందరి ఆదర అభిమానాన్ని అందుకోగలుగుతారు. రాజకీయాల పట్ల ఆకర్షణ ఉంటుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల్లో ప్రవేశించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఉపాధి అవకాశాలని అందుకోగలుగుతారు. ప్రభుత్వం చేయూతని అందుకోగలుగుతారు. జీవిత భాగస్వామి నుండి ఆశిస్తున్నటువంటి సహకారం మీకు లభిస్తుంది. అమ్మా, అలానే ఈ రాశివారు ఏ ఏ అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు, నిరాశ చెందుతారు, వాటి నుంచి బయటపడే అవకాశం ఏ విధంగా ఉంటుందమ్మా? అమ్మ, చెప్పక తప్పట్లేదు. ప్రేమ పెళ్ళిళ్ళల్లో నిరాశ ఎదురవుతుంది. ప్రేమ పెళ్ళిళ్ళ ప్రస్తావన చికాకు కలిగించే అంశంగా మారుతుంది. ప్రేమ అంతా బూటకం, మోసం తప్ప ఏమీ లేదు. మనల్ని ప్రేమించామని మోసం చేసేవారు మన వెనకబడేవారే ఎక్కువగా ఉన్నారన్న వాస్తవాలని తెలుసుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో కొన్ని కారణాల నిమిత్తం ఇంటికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీన్ని సక్రమంగా మీరు సద్వినియోగపరుచుకోగలిగితే బాగుంటుంది. ఉదాహరణకి, ఒక ఉద్యోగ అవకాశం వచ్చింది. కుటుంబ పరిస్థితుల నిమిత్తం మనం ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి. కుటుంబాన్ని వదిలి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి సందిగ్ధ స్థితిలో కుటుంబానికి కొన్నాళ్ళు దూరంగా ఉండి ఉద్యోగం చేసుకొని ఆర్థికంగా పురోగతిని సాధించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ సంవత్సరం అంగారక పాశుపత హోమం చేయించడం ద్వారా ఈ రకమైనటువంటి చిక్కుముడులు, సమస్యల నుండి తేలికగా బయటపడగలుగుతారు. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు అన్నపూర్ణాదేవి స్తోత్రాన్ని చదవవలసి ఉంటుంది.